హాయ్ అండి. రోజుకి ఎన్ని జతల బట్టలు విప్పుతారో మా ఇంట్లో తెలియదండి. ఒక్కొక్కళ్ళు 3 జతల బట్టలు అయితే ఇప్పుతారు. వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి సరిపోయింది. ఇదివరకు వాషింగ్ మిషన్ లేనప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యేదాన్ని. ఇదివరకు 6 నెలలకు ఒకసారి వాషింగ్ మిషన్ మార్చేదాన్ని. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు. 5 ఇయర్స్ నుంచి ఒకే వాషింగ్ మిషన్ రిపేర్ లేకుండా వాడుతున్నాను. ఆ టిప్స్ ఏంటో మీతో షేర్ చేస్తాను. అలా చేశారంటే వాషింగ్ మిషన్ అస్సలు రిపేర్ రాదు. మినిమం ఫస్ట్ 6 జతల బట్టల కంటే ఎక్కువ వేయకూడదండి. ఎక్కువ ఉంటే గనక 2 సార్లు 3 సార్లు వేసుకోవచ్చు. అది కూడా 1 అవర్ కి ఒకసారి వేసుకోవచ్చు. లిక్విడ్ డైరెక్ట్ గా వేసుకోకూడదు. ఆన్ చేయంగానే పవర్ బటన్ స్టార్ట్ బటన్ ఆన్ చేయాలి. మనం వాషింగ్ మిషన్ వాళ్ళు వచ్చినప్పుడే అన్ని సెట్టింగ్స్ చేయించుకొని ఉంచుకోవాలి. వీడినైతే ఒక మగ్గులోకి తీసుకొని అందులోనే డెటాల్ తీసుకొని అందులోనే కంఫర్ట్ వేసుకోవాలి. మగ్గులో మొత్తం కలుపుకొని మిషన్ లో వాటర్ పట్టి అందులో ఫిల్ చేయాలండి. అలా చేస్తే గనక మీకు అసలు వాషింగ్ మిషన్ రిపేర్ రాదు. ఒక విషయం ఏంటంటే 1 వీక్ ఒకసారి వాషింగ్ మిషన్ ని క్లీన్ చేసుకోవాలి. టిప్స్ అన్ని కూడా నాకు తెలిసిన ఆయన షేర్ చేశాడు అనమాట. టిప్స్ ఫాలో అవడం వల్ల నాకు అసలు వాషింగ్ మిషన్ ఇప్పటి వరకు రిపేర్ రాలేదు. మిషన్ ఎన్ని జతల బట్టలు వేసుకున్నా కూడా ప్రాబ్లం రాకుండా ఇప్పటి వరకు యూజ్ చేశాను. ఎలా వాషింగ్ మిషన్ యూజ్ చేశారో నాకు కామెంట్ చేయండి. అలా మీ వాషింగ్ మిషన్ కూడా ఇలాగే రిపేర్ వస్తుంటే ఈ టిప్స్ ను ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను చూడండి వాటర్ పట్టి దాంట్లో పోసాను. రకాల డిటర్జెంట్లు వేసుకున్నా కూడా ఇలాగే వేసుకోవాలి. ఇప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లము రాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. బై బై.